దాన్ని ఇమీడియట్గా మీరు అన్నట్టుగా నొక్కకూడదు అన్నారు. గొంతు అణిచివేయడం అంటే అంతే కదన్నా, వాళ్ళ వాయిస్ని సప్రెస్ చేయకండి అని. అది వారు ఆర్ఎస్ఎస్ చీఫ్ గారు అది ఆ రకంగా సెలవిచ్చారు. మోడీ గారు ఎర్రకోట మీద ఈ రకంగా సెలవిచ్చారు, దిమాగీ నక్సలైట్. నేను అనుకుంటా ఏంటంటే జస్ట్ మై లాజికల్ థింకింగ్ బిహైండ్, వీళ్ళని యూత్ పేరున అణిచివేయొద్దని ఆర్ఎస్ఎస్ చెప్తుంది, కానీ మోడీ గారి చేతిలో పగ్గాలు లేవని అనుకోవాలి ఆ విషయంలో. అంటే యువకుల స్వరాలను అణచివేయొద్దని ఆర్ఎస్ఎస్ చెప్తుంది. అంటే యూత్గా ఎవరైనా గ్యాదర్ అయితే వాళ్ళని అణచివేయడాన్ని ఆర్ఎస్ఎస్ కూడా ఇండైరెక్ట్లీ ఎక్కడైనా ఇబ్బంది అవుతుందేమో ఫ్యూచర్కి అనేది ఒక కాషన్ ఇచ్చింది వీళ్ళకు. ఇప్పుడు దాన్ని వాళ్ళని యూత్ అని చెప్పకుండా వీళ్ళు దిమాగీ నక్సలైట్స్ అని ఒక స్టాంప్ వేసి అణచివేయడం ఈజీ అయిపోతుంది కదా. రైట్, యూ గాట్ మై పాయింట్. ఇక్కడ అక్కడ సేమే, ఎవరి చేతుల ఆయుధం లేదు, బట్ వాళ్ళ మాటలు ఆయుధాల కంటే దారుణంగా ఉంటున్నాయి. మీ ఉద్దేశంలో ఏంటంటే మీరు చెప్పదలుచుకుంది ఆర్ఎస్ఎస్ ఏమో యూత్ ను స్వాగతిస్తోంది అని బీజేపీ అని చెప్పింది. యూత్ ఇలా చేస్తున్న యూత్ ని వీళ్ళు యూత్ కాదు నక్సల్స్ అనే అదే అంటారు వాళ్ళు అని మీరు చెప్పదలుచుకుంది. ఓవరాల్ గా ఈ దేశంలో వాళ్ళు అనుకున్నది అదే. కాస్తో కూస్తో వాళ్ళు పెట్టిన మనుస్మృతి ద్వారా పెట్టిన అన్ని బంధనాలను తెగించుకొని చదువుకొని ఈడ మాలా కూర్చున్న మురళి లాంటి వాళ్ళు, మురళి గారు లాంటి వాళ్ళు మరి ఐడియాలజీ డ్రివెన్ ఎవరండి? ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం అది. ఇందులోకి వచ్చేయండి మీరు, అది వేరే కల్చర్ లేదు, వచ్చేద్దాం. రాజ్యాంగం ఆమోదించిన తర్వాత ఇది మాకెందుకు, మాకు మనుస్మృతి ఉందని ఆర్ఎస్ఎస్ వాళ్ళ దీంట్లో పత్రికల్లో రాసింది క్లియర్. 2002లో సుప్రీంకోర్టు చెప్తే తప్ప ఆర్ఎస్ఎస్ కార్యాలయం మీద జాతీయ జెండా ఎగరవేయలేదు. దేశభక్తి మనుస్మృతి వినన్నా. సో వాళ్ళు ఇక్కడ వరకు వచ్చిన ఈ కాస్త జ్ఞానం ఉన్న వాళ్ళని కూడా తొక్కేయడానికి యువకుల పేరుతో కాకుండా దిమాగీ నక్సలైట్ పేరుతో ఒక స్టాంప్ వేస్తే తొక్కేయడం ఈజీ అనే దానికి ఒక రంగం రచించినారు, ఒక వ్యూహం రచించినారు అనేది నా లాజికల్ థింకింగ్ బిహైండ్. అది ఇదెందుకు, ఆ పరిస్థితి కూడా ఎందుకు వచ్చింది? మనం గాడ్ మ్యాన్ కదా. మోడీ గారిని ఎవరైనా ఆ మధ్యన మీరు చూస్తేగా మోడీ గారు కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడు 2014లో మోడీ గారిని ఎవరైనా అంటే ఎక్స్ట్రీమిస్టులు కూడా కావడిన రోజులుండే, అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు. 10 ఏండ్లు పట్టింది మోడీ గారి పట్ల ఉన్న అపోహలు భ్రమలని తొలగిపోయి నిజరూపం ఇదిరా స్వామి, దేశమంతా ఆగమైపోతుందని గ్రహించడానికి 10 ఏళ్ళు పట్టింది. దేనికైనా మంచికైనా మంచి ఎక్కడానికి కొంత టైం పడుతుంది, ఎక్కింది దిగడానికి ఇది ఫేక్ మాలు, ఇది నకిలీ ఇంజక్షన్ అని తెలవడానికి కూడా కొంత టైం పడుతుంది. ఆ టైము ఆ మత్తు ఇప్పుడు వదులుతుంది కాబట్టి యువత రోడ్డు మీదకి వస్తుంది. అదే జంజీ ఉద్యమం, అదే ప్రొటెస్ట్, ప్రధాని ఇంటి ముందు ప్రొటెస్ట్ కానీ, అదే రేపు రాబోయే కార్యక్రమం కానీ. నేనేమంటున్నా, వీళ్ళందరూ కూడా ఇదేం చేస్తున్నారు, ఇట్లాంటివి జరగకుండా ఈ 10 ఏళ్లలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు, అయినా బయటకు వస్తున్నాయంటే అర్థం చేసుకోండి. నేను ఒకటి చెప్తున్నా, ఈ దేశంలో దేశ ఖజానా మీద దొంగలు పడ్డారు, దేశ ప్రాకృతికంగా ఉన్న వనరుల మీద దొంగలు పడ్డారు, దేశంలో అప్పటికే ఉన్న పోర్టులు ఎయిర్పోర్ట్ల మీద దొంగలు పడ్డారు. ఇంకా అన్నిటికన్నా ముఖ్యం వీళ్ళకు ఉండేదే దిమాగునే ఖతం చేస్తే అయిపోతుందని అన్ని యూనివర్సిటీలలో కూడా దొంగలు పడ్డారు సార్. ఏబీవీపీ జెండా మోసిన వాళ్ళు ఇలా అసిస్టెంట్ ప్రొఫెసర్లు సార్, ఆర్ఎస్ఎస్ జెండా మోసిన వాళ్ళు ఇలా యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు. ఒక పరీక్ష పెట్టు, ఆ క్యాండిడేట్ ఎవరైతే సెలెక్ట్ అయినారో చదువుకునే పిల్లలతో ఒక పోటీ పరీక్ష పెట్టు, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నేను చెప్పగలుగుతాను. నేను అట్లాంటి వాళ్ళని తీసుకుపోయి ఇలా నువ్వు అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేసే దేశం మొత్తం జాతీయ విశ్వవిద్యాలయాలు, నేషనల్ యూనివర్సిటీస్ అన్నిట్లో సార్, మీరు బీయింగ్ ఎడ్యుకేటెడ్ మీరు కూడా దీన్ని అప్రిషియేట్ చేయాలా, రైట్? కానీ మీరు మరి బత్తాయిల మందులో మీరు ప్రొఫైల్ వారు కూడా అంటున్నారు అన్నా. ఒక్క మాట నేనేమంటున్నా, యూనివర్సిటీలలో మొత్తం ఆర్ఎస్ఎస్ బీజేపీ బీజేఎంఓలను నింపి పడేసారు. రేపు వాళ్ళ పిల్లలకి ఏం పాఠాలు? ఫస్ట్ సరుకు లేని వాళ్ళు, 2 ఉన్నసరికి ఏదైనా ఉంది అంటే వాళ్ళ మెదళ్ళల్లో ఇగో దేశం ఇది మనం ఇట్లా బతకాలని, ఆ వచ్చే పోరగాళ్ళని ఖరాబ్ చేయడం, చదువు చెప్పే సత కాదు, వచ్చే పోరగాళ్ళని ఖరాబ్ చేసి రేపు రాబోయే జనరేషన్ని మొత్తంగా పాడు చేసి ఒక ఇంజెక్షన్ ఎక్కిస్తున్నారు. మీరు చెప్పిన అంటే మీరు అన్నట్టు స్పీచ్ అని అనను, కానీ మీరు చేసిన ఈ స్టేట్మెంట్లో మీరు వీసీలను కానీ ప్రొఫెసర్లను కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ని కానీ
హిస్టోరియన్స్ వీళ్ళందరినీ మీరు అవమానించిన అందరూ కాదు, అదే చెప్తాను నేను. మీరు పోనీ అందరూ- మీరు అన్న వాళ్ళే. మీరు అవమానించిన- మోడీని తిడితే హిందువులను తిట్టినట్టు అయిపోయింది. ఇది కూడా కాదండి, same same. కాదండి, No. కొన్ని టెస్టులు రాసి వాళ్ళు టెస్టులు ఎక్కడి? క్వాలిఫై అయ్యి ప్రొఫెసర్లు అవుతారు, వాళ్ళే వీసీ ఆ టెస్టులు క్వాలిఫై అయ్యే నేను కూడా పిహెచ్డి చేసిన, నేను కూడా డాక్టరేట్ ఇన్ కామర్స్ ఫైనాన్స్. నేనేమంటా, ఆ టెస్టులు దాటిన తర్వాత ఇంకేం టెస్టులు ఉండవు. ఇది నేను మీకు చెప్పాలనుకున్నది. మీరు అప్లై చేసుకోండి. అంటే ఏబీపీ జెండా పట్టుకుంటే ఏ టెస్ట్ అరే లిస్ట్ బీసీలు కూడా ప్రొఫెసర్ నుంచే వస్తారు కదా. ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? కరెక్టే సార్. ఎవరు చేస్తారు? 100 మంది నుంచి ఒకళ్ళు పిక్ చేసినా కూడా ఆ 100 మంది ప్రొఫెసర్లే కదా ఒక్కటి కదా. ఆ 100 మంది ప్రొఫెసర్లోంచి ఒకరిని వీరికి మీరు డివైడ్ చేస్తున్నారు అన్నారు. బట్ ఆయన ప్రొఫెసరే కదా, ఆ నచ్చిన ఆయన అవమానిస్తున్నట్టే. అందరు ఎందుకు అవమానిస్తారు? ABP ప్రతి స్టూడెంట్ రాజకీయ జీవితంలో రాజకీయం చేస్తాడు కదా. సార్ NSCA వాళ్ళు ఉంటారు, NSCA వాళ్ళు ఉంటారు, ABP వాళ్ళు ఉంటారు, PDSA వాళ్ళు ఉంటారు, SFI వాళ్ళు ఉంటారు, ASF వాళ్ళు ఉంటారు. చాలా మంది ఉంటారు. అన్నిట్లలో చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోని వెనక నిలబడినోడు ఉంటాడు. చదువుకున్న చదువుకున్న వాళ్ళు ఉంటారు, వెనక ఉట్టగానే ఐడియాలజీ జెండాలు మోసినోడు కూడా ఉంటాడు. చదువుకున్నోనికి పోస్ట్ వస్తే నేను అప్రిషియేట్ చేస్తా, నేను కంగ్రాచులేట్ చేస్తా. చదువుకున్నోనికి వస్తే, వెనక బెంచ్ వాళ్ళకి వస్తే ఆ దేశ భవిష్యత్తు ఎట్లుంటుందో మనం చూస్తున్నాం. ఒకటి. రెండు, నేనేమంటా, 10 ఏళ్ల తర్వాత ఈ భ్రమలు తొలగిపోతే, వాళ్ళు ఇందాక అన్నారు ఏంటండి ఇది ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయలేదండి అంటున్నారు. ఎప్పుడు రాజీనామా చేసిండు? మళ్ళీ మీరు పాలిటిక్స్ ఇందిరాగాంధీ లాగా ఎమర్జెన్సీ ఉంటే అసలు ప్రతి ఒక్కరు మన కంట్రోల్లో ఉంటే కిషోర్ గారు వీళ్ళ ప్రాబ్లం ఏం చెప్పాలి? స్వాతంత్రోద్యమం జరిగితే బ్రిటిష్ వాళ్ళకి అమ్ముడు పోయారు. దేశంలో ఇందిరాగాంధీ లాంటి పెద్ద లీడర్ పరిపాలన చేస్తే విదేశీలకు అమ్ముడు పోయారు. వీళ్ళ కోసమే కదా అప్పుడు ఎమర్జెన్సీ పెట్టింది. ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఏంటంటే మనం డిబేట్ చేస్తున్నాం కదా, ఈ డిబేట్ సెంట్రల్ ఐడియా ఏంటంటే ఒక చిన్న నెగిటివిటీని యూత్ అందిపుచ్చుకొని ఆ నెగిటివిటీలోంచి ఒక మూమెంట్ తీసుకొస్తున్నారు కదా. ఇది నెక్స్ట్ లెవెల్ ఇండియాకి, అంటే భారతదేశానికి భవిష్యత్తుని నిర్దేశించే మూమెంట్స్ కాబోతున్నాయి అనేది పాయింట్. మళ్ళీ ఎప్పుడో ఇవన్నీ ఎందుకు? ఈ లైన్ కి స్టిక్ ఉన్నాయి, నేను మాట్లాడతా. ఈ దేశంలో ప్రశ్నించాల్సిన మీడియా ప్రశ్నిస్తలేదు అని యువత నమ్మింది. నేను ఉన్నా కదా. నువ్వు ఒక్కనే కాదు, నేను చెప్తా. పత్రికా స్వేచ్ఛ విషయంలో 180 దేశాల్లో సర్వే చేస్తే వరల్డ్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 157వ స్థానంలో ఉంది. ప్రపంచ స్థాయిలో అర్థం చేసుకోవాల్సింది ఒకటి చెప్పనా మహేష్ గారు, ఒక మాట చెప్తా నేను. మీరు కాశ్మీర్ విషయంలో మన ప్రభుత్వాన్ని తప్పుపడతాయి. ఎక్కడో సరే వాడెవడో అమెరికాలో ఉండి ప్రపంచంలో భారతదేశాన్ని ఒక కొంతమంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఉన్నారు. కొన్ని ఏమంటారు, సర్వే వరల్డ్ ర్యాంకింగ్